మీరు పెద్దగా పట్టించుకోవటం లేదు. రోజువారీ పరిణామాలు రోజువారీ పరిణామాలు, రాజకీయ ధోరణులు ఖచ్చితంగా కానీ తెలుసుకోవాలి. మీరు చెప్తున్నట్టుగా ఏదైతే ఒక దీర్ఘకాలంలో రాష్ట్రం కానివ్వండి, దేశం కానివ్వండి, ఆర్థిక అభ్యున్నతి జరగాలి అని అంటే ఈ పరిణామాలు దాని మీద ప్రభావం చూపిస్తాయి కదా. అందుకని ఒక వరవడుల ప్రభావాన్ని చూపెడతాయి, ఏ దారిన పోతుంది అన్నది. కానీ రోజువారీగా వీడు వాడిని తిట్టాడు, వాడు వీడిని తిట్టాడు, వీడు ఆడ మీద దాడి అంటే చేస్తాడు, ద క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్ అండి నేను అనేది, ద క్వాలిటీ ఆఫ్ ది పాలిటిక్స్. అది అర్థమవుతుందిగా మనకి. ఇప్పుడు లోక్సత్తా ప్రారంభించినప్పుడు నేను దేశంలో లేకపోతే ప్రపంచంలో కూడా చాలా చోట్లకి వెళ్ళి భారతీయులతో మాట్లాడుతున్నప్పుడు మా రాష్ట్రంలో ₹1,00,00,000 ఖర్చు అవుతుందా ఎలక్షన్కి, అసెంబ్లీకి అని చెప్పి నమ్మేవాడు కాదు. జేపీ గారు మంచివాడు కానీ కొంచెం అత్యతులు చెప్తున్నాడండి, ఎక్కువ చెప్తాడు అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ₹1,00,00,000 ఆ రోజుల్లో ఊహించడానికి సాధ్యం కదా, మనకు తెలుసు తెలుగు నాట. తర్వాత అర్థమైంది కొంచెం తక్కువ చెప్తున్నాడు, అయినా ఎక్కువ కాదని చెప్పని. ఈవేళ ₹1,00,00,000 అంటే నవ్వుతారు ఎవరన్నా. 25-30 కోట్లు యమచవరు చెప్తున్నారు నాకు, సార్ 100 కోట్లు చేతులు లేకపోతే ఎలక్షన్ అనవసరం సార్ అసెంబ్లీకి అని చెప్పాను. ఈవెన్ కార్పొరేటర్ గెలవాలన్నా కూడా 2-3 కోట్లు అవుతుంది, 2-3 కోట్లు అవుతుంది. కాబట్టి ఈ 25 ఏళ్ల నుంచి కూడా రాజకీయ వరకు మాత్రం దేశంలో మరింత పతనమైంది, అది ఒప్పుకోవాలి మనం, దానిలో అనుమానం లేదు. అయితే అయినప్పటికీ కూడా దేశాన్ని కాపాడడం ఎట్లాగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ఎట్లాగా, ఒక దీర్ఘకాలంగా వ్యూహాత్మకంగా ఆలోచించకుండా రోజువారీగా బెంబేలు ఎత్తిపోయి గందరగోళ పడిపోయి ఈ పార్టీ ఈరోజు మంచిది, రేపొద్దున ఈ పార్టీ మంచిది, లేకపోతే ఈడు వాడు మన బుధాన్ని వేసుకుని కూర్చుంటే మన బుర్ర ఖరాబ్ అయిపోతుంది, మనశ్శాంతి కరువు అవుతుంది. కాబట్టి కొంచెం ఆ ప్యాటర్న్స్ అర్థం చేసుకోవాలి తప్ప అంతకుమించి లోతుగా వ్యక్తులను గురించో మరోదాని గురించో పార్టీలను గురించో ఎక్కువ ఆలోచిస్తే మన మనసు. కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో అంటే మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఒక సజెషన్ ఇచ్చినట్టుగా ఉంది మీరు. కానీ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ 2 వర్గాలుగా 2 పార్టీలుగా ఇట్లాగా డివైడ్ అయిపోయి 24 గంటలు వాళ్ళ ఇది ఎక్కువగా ఆలోచిస్తున్నట్టే కనబడుతుంది. అంటే పొలిటికల్గా ఎక్కువ ఆలోచిస్తున్నట్టు. ఖచ్చితంగా సమాజంలో పోలరైజేషన్ పెరిగిపోయింది. ఏం చెప్తున్నారు, చెప్పేది వెనకాల వాస్తవాలు ఉన్నాయా లేదా, తర్కం ఉందా, పనికొచ్చేదా కాదా అని కాకుండా ఎవరు చెప్పారు, ఆయన ఏమిటి, ఆయన కులం ఏంటి, ఆయన మతం ఏంటి, ఆయన వర్గం ఏంటి, ఈ ఆలోచన పెరిగిపోయింది. దానిలో అనుమానం లేదు. దానివల్ల నేను అనుకుంటున్నా వాళ్ళు మనశ్శాంతి కూడా కోల్పోతున్నట్టున్నారు చాలామంది. అందుకనే మీరు సరైన మాట్లాడారు. ఎందుకని నేను పట్టించుకొని రోజు వరకు అంటే మన మనశ్శాంతి కోల్పోకూడదని చెప్పాను. ముందు మనం స్థిరంగా ఉండాలి కదా, నిరకడగా ఉండాలి కదా, నిబ్బరంగాను. రెండోది, కనీసం కొంతమందిమైనా కూడా వీటికి అతీతంగా ఆలోచించలేకపోతే, విషయ ప్రధానంగా చర్చ తీసుకురాకపోతే, వ్యక్తుల ప్రధానంగా చర్చను తీసుకొచ్చినట్టయితే మనం కూడా ఈ సమస్యలో భాగం అయిపోయినాం. కాబట్టి పరిష్కారంలో భాగంగా ఎంతో కొంత విశ్వసనీయత ఉంది కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకి ఏమిటి, ఒక 30-40 ఏళ్ళు ప్రజలు చూశారు కాబట్టి స్థూలంగా ఒక అవగాహన ఉంది. వీళ్ళు ఏ విలువల కోసం నిలబడుతున్నారు, వీళ్ళ జీవిత విధానం ఎట్లాంటిది, వీళ్ళ లక్ష్యాలు ఏంటని చెప్పినది విశ్వసనీయత ఉన్నది. ఆ విశ్వసనీయత పరంగా పెట్టాల్సిన దేశ భవిష్యత్తు కోసమా, లేకపోతే రోజువారీగా ఈ పక్షపాత రాజకీయాల కోసం నిర్ణయం చేసుకోవాలి. నేను చాలా స్పష్టమైన నిర్ణయం చాలా కాలం క్రితం చేసుకున్నాను. రోజువారీగా వార్తల్లో ఎక్కాల్సిన అవసరం లేదు, దాన్ని దూరంగా పెట్టేద్దాం. దేశానికి ఏం కావాలో, సమాజానికి ఏం కావాలో దాని మీద దృష్టి పెడతాం. కొన్ని సందర్భాల్లో కొంచెం ఇబ్బంది కలగచ్చు, నిరాశ ఉండొచ్చు, కానీ పట్టించుకోవద్దు, తదేకంగా వెళ్ళాలి. దీర్ఘకాలంగా అదే పనికొస్తుంది సమాజం. విద్యావంతులకి, ఆలోచన పరులకు కూడా మీరు చెప్పినట్టుగా అంటే ఆ బాటలో నడవాల్సిన అవసరం కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఈ మధ్యకాలంలో నా దృష్టిలో సామాన్యుల కంటే చదువుకున్నాం అనుకున్న వాళ్ళు మరింతగా ఉద్రేకానికి గురైపోతున్నారు. సామాన్యులు కనీసం బతుకు పోరాటంలో రోజువారీగా వాళ్ళ దైనందిక సమస్యల మీద. కాబట్టి ఈ కులాలు, వర్గాలు, పార్టీలు, ఈ గొడవలు వాళ్ళకి లేవు. కానీ కాస్తకు చదువుకున్నాం అనుకున్న వాళ్ళు మరింతగా విపరీతమైన ఉద్రేకానికి, తొందరపాటు అయినటువంటి ఆలోచనలకి, వాళ్ళకి సంబంధం లేకపోయినా అంటే ఒక ట్రైబలిజం అంటాం మనం, వెనక్కి వెళుతున్నాం కొన్ని విషయాలు. ఇప్పుడు ఆధునిక సమాజం అన్నది మన పుట్టుకతోనూ మన కుల మతాలతోనూ సంబంధం లేకుండా మన ఆలోచింపచేసేది. మనకు వ్యక్తిగతంగానో మందికో లాభం ఏంటో ఆలోచించి దాని ప్రకారం నడిచేట్టు చేసేది ఆధునికత అంటే అది మానవ సమాజంలో. అలా కాకుండా మనం రిగ్రెషన్ అని చెప్పంటాం, కొంచెం వెనక్కి వెళ్తున్నాం. అక్కడ ఖచ్చితంగా విద్యలో వైఫల్యం చాలా ఉంది. రెండోది సోషల్ మీడియా కూడా, ఆధునిక సోషల్ మీడియా ఇన్స్టెంట్ రెస్పాన్స్ కావాలి. ఒక క్షణం ఆలోచించి ఆయన ఏం చెప్తున్నారు కరెక్టే కదా, మనమేం చెప్పదలుచుకున్నాం, దానిలో మార్పు కావాలంటే మనం ఏంటి, అది ఆలోచన లేదు. మరుక్షణం ముందు ఎడ్జెంట్గా చెప్పేయాలి తొందరగా అంతే. అంచేత ఖచ్చితంగా చాలా ప్రమాదాన్ని దారితీస్తుంది, మన దేశంలోనే కాదు. దురదృష్టం ఏంటంటే మనం ఆదర్శం అనుకున్న సమాజాల్లో కూడా ఇట్లాగే తగలడుతుంది. ముఖ్యంగా అమెరికాలో ఇలాగే మరీ చాలా ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలటం అలవాటైంది. దాన్ని అనుకరిస్తున్నాం మనం.
మరికొన్ని దేశాల్లో ఉంది. అదే సమయంలో కొన్ని సమాజాల్లో కొంచెం ఇంకా నింపాదిగా జర్మనీ ఉందనుకోండి ఉన్నంతలో, అలాగే స్కాండినేవియా ఉందనుకోండి, న్యూజిలాండ్ ఉందనుకోండి, కొంచెం అంత తొందరపాటు లేకుండా ఉంది. కానీ మొత్తం మీద ఈ ఈ ఇంటర్నెట్ 24 అవర్ కమ్యూనికేషన్ యుగంలో తొందరపాటు ఎక్కువైంది. మాట తోలటం చాలా ఎక్కువైపోయింది. తర్వాత సార్ వేరే సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఎన్టీ రామారావు గారి 100వ జయంతి సంవత్సరం ఇది. మీరు ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేశారు, వారి దగ్గర పనిచేశారు, వారు ముఖ్యమంత్రిగా ఉండగా వారితో ఎక్కువ అనుబంధం ఉంది. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో కూడా మీ భాగస్వామ్యం ఉందని నాకు తెలుసు. ముఖ్యంగా మ్యాక్స్ చట్టం లాంటి చట్టాల రూపకల్పనలో మీ భాగస్వామ్యం ఉంది. ముందుగా ఎన్టీ రామారావు గారి 100వ జయంతికి సంబంధించి ఎన్టీ రామారావు గారితో మీ అనుబంధం క్లుప్తంగా చెప్పండి. సరే, వ్యక్తిగా ఆయన గురించి దేశంలో తెలుగునాడు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి నేను కొత్తగా చెప్పడానికి లేదు. ఒక అపారమైన ప్రభావశీలమైన వ్యక్తి ఆయన. కొంతమంది ఎవరిని కలిసినా కూడా, మీరు గంట సేపే మనిషిని కలిసినా కూడా జీవితం అంతా గుర్తుంచుకునే మనుషులు కొంతమంది ఉంటారు. ఎన్టీ రామారావు గారు ఆ కోవకు చెందిన మనిషి. అందుకనే ఆయనతో విభేదించిన వాళ్ళు, పోట్లాడిన వాళ్ళు కూడా, ఆయన పదవి దింపేయడానికి కారకులైన వాళ్ళు కూడా ఇప్పటికీ ఆయన మనసులో గుండెల్లో పెట్టుకుని ఆరాధించే వాళ్ళు వేల మంది ఉన్నారు. ఇప్పటికీ నలుగురు కలిస్తే ఆయన గురించి మాట్లాడుకుంటారు. ఆయన పోయి 26-27 ఏళ్ళు అయిపోయింది, కానీ ఇప్పటికి కూడా ఆయన గురించే మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ప్రభావం అలాంటిది. అంత ప్రభావశీలమైన మనిషి, గొప్ప కరిస్మా ఉన్న మనిషి, మనందరికీ తెలుసు, జనాకర్షణ ఉన్న మనిషి. సహజంగానే ఆ ప్రభావం ఉంటుంది. చాలామందికి తెలియదు ఏంటంటే, బయట వజ్రకాఠిన్యం ఉన్నా కూడా, ఆయనలో సంకల్పం గట్టిగా ఉన్నా కూడా మనస్సు వెన్నలాంటిది. ఎదుటి వాళ్ళని నొప్పించకూడదు. అందులో మంచి మనుషులను నమ్మినట్టయితే, ఆయన నిజాయితీ పరులు, మంచి మనుషులు, సమాజానికి మంచి చేసేవాళ్ళు అనుకుంటే ప్రాణం పెట్టే తత్వం ఆయనకున్నది. అది ఆయన దగ్గరగా చూసేవాళ్ళు తప్ప తెలియదు అసలు. చాలా వెన్నలాంటి మనసు ఆయన. ఎవరో సందర్భంలో ఎవరినో మందలించాల్సి వచ్చింది. చాలా మంచి మనిషి, పెద్ద మనిషి, నిజాయితీ పరుడు, కానీ కొంచెం అత్యుత్సాహంతో ఆయన ప్రవర్తించడం వల్ల ఇబ్బంది కలిగితే మందలించాల్సి వచ్చింది. మరి ఆయన్ని పిలిపించనన్నాను. పిలిపించాం. ఆయన బయట కూర్చున్నప్పుడు లోపల కాగితం వచ్చింది, ఆయన వచ్చారని చెప్పని, నేను ముఖ్యమంత్రి గారు ఉన్నాం, ఆయన వచ్చారు, పిలిపించడం లోపలికంటే పిలిపించండి అని చెప్పని, జయప్రకాష్ గారు ఆయన చాలా మంచి మనిషి, నిజాయితీపరుడు, కొంచెం మెత్తగా చెప్పండి, ఆయనది మనసుకు కష్టపెట్టుకోకండి అంటే, చూడండి ఎంత సున్నితంగా ఆలోచించడానికి. చాలా వెన్నలాంటి మనసు. ఇక వ్యక్తిగతంగా పక్కన పెట్టేస్తే, రాజకీయాన్ని తెలుగునాట పూర్తిగా మార్చిన మనిషి ఆయన. కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ఉండగా దానికి ప్రత్యామ్నాయాన్ని తేవడమే కాకుండా ప్రజల రాజకీయాన్ని తీసుకొచ్చినాడు. అప్పటిదాకా రాజకీయం అంటే మనసభలు, కారణాలు, కాస్త డబ్బు ఉన్నవాళ్ళు, మోతుబరులు తప్ప ప్రజలతో సామాన్యులు అటు వైపు చూసే పరిస్థితి కూడా ఉండేది కాదు. గుత్తాధిపత్యం ఉండేది, వాళ్ళకు కాంపిటీషన్, పోటీ లేదు. రెండోది రాజకీయం అంటే పైన అక్కడ వాళ్ళు చూసుకునేవాళ్ళు. అది జనం దగ్గర తీసుకొచ్చింది ఆయన. అందుకనే ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఒక అవినీతిపరుడైన ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళందరూ నైతికంగా అద్భుతమైన వాళ్ళు కానక్కర్లేదు, కానీ రాజకీయంలో ఉండాలి అంటే నిరంతరం ప్రజలతో మమైకం కాకపోతే రాజకీయం సాధ్యం కాని పరిస్థితి ఆయన తీసుకొచ్చారు. జన రాజకీయాన్ని ఆయన తీసుకొచ్చారు, దానిలో అనుమానం లేదు. ఆయన వ్యక్తిగతంగా ఆయనకి అవకాశం ఉన్నంత మేరకు ఖచ్చితంగా నీతివంతమైన రాజకీయం తీసుకొచ్చారు. ఆనాడు ఓట్లు కొనుగోలు లేదు, 20,000తో 10,000తో ఎదిగిన వాళ్ళు కోకోలర్గా ఉన్నారు. ఒక టీకి కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే రాజ్యసభ సభ్యులని వాళ్ళు ఉన్నారు. ఆయనే చెప్పేవాడు అంటారు, డబ్బులు ఖర్చు పెట్టకండి బ్రదర్, కరెక్ట్, నా బొమ్మ పెట్టుకొని ప్రచారం చేసుకుంటాను. ఓట్లు కొని లేకపోతే ప్రజలను మభ్యపెట్టి కాకుండా ప్రజల మీద విశ్వాసాన్ని చూరగొనాలి. ఒకసారి చూరగొన్న తర్వాత మా అధికారులు కూడా కొంతమంది రాజుల నుంచి రాజపతి చూపెట్టేవాళ్ళు. ఏమన్నా ఒక నిర్ణయం చేయదలుచుకుంటే విధానపరమైంది, సార్ రాజకీయంగా ఇబ్బంది అవుతున్నారు, రాజకీయం ఎందుకంది బ్రదర్, నేను చూసుకుంటాను, అది ప్రజలు నమ్మి ఇక్కడ కూర్చోబెట్టారు, ప్రజలకు మంచిదంటే చేసేద్దాం అంతే. రాజకీయంగా ఇబ్బంది అవుతుంది, రాజకీయ ఇబ్బంది ఏంటి, రాజకీయం ఉన్నందుకు ప్రజలు మంచి చేయడం కోసం, రాజకీయం నిలుపుకోవడం కోసం ఆ ధైర్యం. ఎందుకంటే లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది ఆయనకి. అధికారం పోతుందేమో, అలాగే ఈ పని చేస్తే ఏమవుతుంది, ఓట్లు ఉంటే ఇది మంచి చేసేద్దాం, చెడు వద్దు, అంతే తప్ప ఎట్లాగొట్లా ఆకర్షించాలని చెప్పి ఆలోచన ఆయనకు లేదు. ఆ ధైర్యం, ఆ నిబ్బరం ఉన్న మనిషి. ఇవాళ రాజకీయంలో వాళ్ళంతా గుర్తించాల్సిన అవసరం అది. ఇవాళంతా కూడా భీరులు, పైకి నాయకులుగా నటిస్తున్నా కూడా పరమ భీరులు. మంచి అనుకున్నదాన్ని చేయడానికి ధైర్యం లేదు, ఎక్కడ ఏమవుతుందో అని చెప్పి నిరంతరం భయం. అంటే ఇంటిగ్రిటీ లోపించడం వల్ల ఆ సంకల్ప బలం ఉంది, నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్నాయి. అది ఎప్పుడైతే ఉంటాయో మీకు లోపల బలం ఉంటుంది, ప్రజల మీద విశ్వాసం ఉంటుంది. గెలిచినా కూడా ఓడిపోయామనుకోండి, కొంపని పోయింది, ఆయన ఓడిపోయినప్పుడు ఆయన చచ్చిపోయింది అనుకోవాలి. ఆయన ప్రజలు ఓటేస్తే చేస్తాము, లేకపోతే సొంతంగా ఏమైనా చేసుకున్నామా,
ఆయన సొంతానికి ఏం చేసుకోలేదు కదా. మూడోది, ప్రభుత్వంలో ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం మాత్రమే వాడాలి తప్ప వ్యక్తుల కోసం కాదు, తన కోసం కాదు. కేవలం కారు కూడా రిపేర్ చేసుకోవాలని అనుకున్నాడు కానీ ఆయన కొత్త కారు కొనాలని చెప్పి అనుకోవాలి. కొత్త కారు కొనం నేనే గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే డబ్బు వేస్ట్ జయప్రకాష్ గారు రిపేర్ చేసుకుందాం అన్నారు. కారు ఏమో పికప్ లేదు, సెక్యూరిటీ వాళ్ళు గొడవ పెడుతున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు గొడవ పెడుతున్నారు, సార్ కొంచెం థ్రెట్స్ అవి ఉన్నాయి, సీఎం గారి కారు సరిగ్గా పికప్ లేకపోతే అట్లాగా అక్కడ మధ్యలో ఇబ్బంది అవుతుంది అని చెప్పని. పైగా దట్టు అంబాసిడర్సే కదా. 2 లక్షల రూపాయల కారు ఆ రోజుల్లో. ఆ కారు కొందామండి, కొత్త కారు, మరి ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు అని చెప్పంటే, ఎందుకు జయప్రకాష్ గారు డబ్బులు వేస్ట్, రిపేర్ చేసుకుందాం. అంత అసలు ముఖ్యమంత్రి ఆఫీస్ కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఒక్క రూపాయి అదనంగా ఖర్చు పెట్టడం కానీ, ముఖ్యమంత్రి గారి కోసం అని చెప్పిన ఒక రూమ్ ఏం లేదు అసలు, పూర్తిగా దానికి అతీతంగా. అది ఇవాళ రోజుల్లో గాంధేయవాదులను చెప్పుకొని గాంధీ పేరు రోజు ఉచ్చరించే వాళ్ళని కూడా నేను కొంతమంది చూశాను, పేర్లు అనవసరము. ప్రజాధనానికి వచ్చేసరికి ఎన్ని కోట్ల రూపాయలు అలవోకగా ఖర్చు పెడుతున్నారో నాకు తెలుసు. అలాంటి వాళ్ళతో కొంతమంది నాకు సన్నిహిత సంబంధాలు వ్యక్తిగతంగా ఉన్నా కూడా అవి తెలిసాక నేను వాళ్ళతో మాట్లాడడం తగ్గించాను. అలాంటి సమాజంలో, ప్రజాధనం అంటే గౌరవం లేని సమాజంలో, ప్రజాధనాన్ని విచ్చలుడిగా ఖర్చు పెట్టి నీతిని గురించి మాట్లాడే సమాజంలో నిజమైన నీతి ప్రజాధనాన్ని కాపాడడం, ప్రజల కోసం ఎంతైనా ఖర్చు పెడదాం, సామాన్యుల కోసం ఎంతైనా ఖర్చు పెడదాం, మన విలాసాల కోసం కాదు. ధర్మకర్తలాగా అది నిజంగా ఆయన నమ్మిన మనిషి 100%. ఇక దేశం మీద ఆయన ప్రభావం చాలామంది ఇంకా అర్థం చేసుకోవాలి. ఆయన ఒక పర్సనాలిటీగా చూస్తున్నారు కానీ ఈవేళ ఫెడరల్ వ్యవస్థ భారతదేశంలో బలపడింది అంటే దాని వెనకాల ఎన్టీ రామారావు గారి పాత్ర చాలా అసాధారణమైనటువంటిది. ఆయన రాజకీయంలోకి వచ్చిన కొత్తలో ఏమైందో మనందరికీ తెలుసు, ఆయన్నే దింపేశారు. మరి దేశంలో ఢిల్లీ కనుసన్నల్లో కనుక మనకపోయినట్టయితే మర్నాడు పదవులు పోయిండేవి. తర్వాత ఆర్థికంగా కానీ ఇతర కానీ పెద్దానికి కూడా ఢిల్లీని ప్రాధాన్యపడాల్సి వచ్చేది. ఆయన అందరినీ సమీకరించి ఒక సంక్లిష్టమైన భావజాలం, ఫెడరలిజం అనేది ఇవాళ కూడా జనానికి అర్థం కాదు, అలాంటి భావజాలం మీద ప్రజలను సమీకరించి తన తోటి ముఖ్యమంత్రిని ప్రతిపక్షాల వాళ్ళందరినీ కూడా కలిపి వాళ్ళకి నాయకత్వ కమిషన్ వేయడానికి ఆయనే. సరే, అది అంతకుముందు దీనివల్ల కూడా వచ్చింది అనుకోండి, డిఎంకే కారణం కూడా ఉంది. కానీ ప్రధానంగా అసలు ఆ మార్పు తేవడానికి కారణం ఆయన దోహదం చేశారు. రెండోది, కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా ఉన్న కాలంలో రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చి ప్రతిపక్షాలు బేలగా ఉండి బీజేపీకి 2 సీట్లు ఉన్న కాలంలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించి అందరినీ కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ రాజకీయాన్ని సృష్టించడంలో ఆయన పాత్ర అద్వితీయమైనటువంటిది. దానిలో అనుమానం. కానీ దానివల్ల ఆయన బెనిఫిట్ ఏం పొందల. వీపీ సింగ్ లాస్ట్ టైం వచ్చి ఆయన పిఎం అయిపోయాడు. అందుకే ఆయన అవుతారో లేదా ముఖ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా సరే, వాళ్ళు బీజేపీ అప్రతిహతంగా ఉండి ప్రతిపక్షం లేదనుకోండి, దేశానికి మంచిది కాదు. ఆరోగ్యకరమైన పోటీ, ఇంకో పార్టీ సిద్ధంగా ఉన్నది ప్రజల ఓట్లు పొందడానికి, అధికారంలో కూర్చోడానికి, మనం ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాలన్న భావన లేకపోతే రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ అది ప్రజాస్వామ్యానికి అరిష్టం. సో ఎన్టీఆర్తో మీ అంటే గడిపిన సమయం మీకు చాలా తీపి గుర్తులు ఉన్నాయా? తీపి చేదని చెప్పలేం మనం. ప్రజాజీవనంలో ఉన్నప్పుడు అది వ్యక్తిగతంగా ఏదేదో ఆనందమైనదా కష్టమైందని కాబట్టి పనిచేసే స్ఫూర్తివంతమైంది. ఎందుకంటే చిత్తశుద్ధితో నిజాయితీగా వేరే ప్రలోభాలు కానీ లేదా వేరే భయాందోళన కానీ లేకుండా మనసుకి పనిచేసే అవకాశం. రెండోది, ఆయనతో అవసరం వస్తే రోజు గంట సేపు విభేదించేవాడు, 1 గంట 2 గంటలు పోట్లాడుతుంది. ఎందుకంటే ఆయన చాలా స్వచ్ఛమైన మనసు. పొద్దున్నే 4:30 లేవగానే ఎవరిన మనసులో ఒక ఆలోచన ప్రవేశపెడితే కొన్ని సందర్భాల్లో ప్రజలకి ఏదో చేయాలని ఆతృత కొద్దీ ముందు చూపు ఆలోచన లేకుండా నిర్ణయాలు కూడా క్యారీ అయిపోతూ ఉండేవాడు. అలాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రజలను కాపాడడము, తప్పుల్ని సవరించడం బాధ్యత అధికార యంత్రాంగంది. కానీ ఎవరికి ఆ ధైర్యం లేదు. మంత్రులకి ధైర్యం లేదు, దాని దగ్గర చెప్పే ధైర్యం లేదు, అధికారులకు లేదు. దాంతో మీరు అన్నట్టుగా మోర్ లాయల్ దాన్ ది కింగ్గా పనిచేసే అధికారులు కూడా ఉంటారు కదా. అబ్సల్యూట్లీ, రాజుల మించిన రాజభక్తి. కాబట్టి నేనేం చేయాల్సి వచ్చేదంటే పాపాల భైరవుడు నేను నిర్మోహటంగా చెప్పటం, నాకేం భయం లేదు, ఆయనకి నా మీద నమ్మకం ఉన్నది. ఈ 2, నాకు భయం లేకపోవటం, ఆ పదవి కూర్చోవడంలో కోరిక లేదు, భయం లేదు. ఆయనకేమో పూర్తి నమ్మకం. ఇతను నా మాట విభేదించినా కూడా ప్రజా సంక్షేమం కోసం చెప్తాడు, అబద్ధం ఆడు, ప్రజల పట్ల నిరత ఉందని చెప్పిన భావం. ఈ 2 ఉండటం కారణంగా అది సాధ్యమైంది. లేకపోతే ఒక క్షణం ఆయన పొమ్మంటే వెళ్ళిపోయాను కదా. నేను ఎన్నోసార్లు అనేవాడిని, ఎందుకంటే గొడవ అంతా వెళ్ళిపోతాను నేనని చెప్పంటే లేదు అనేవారా, అన్నారా మీరు? ఎన్నోసార్లు ఫ్రిక్షన్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మరి నేను లొంగేవాడిని కాదు, నేను మృదువుగా మాట్లాడతాను. కానీ ప్రజా సంక్షేమ విషయంలో, ప్రజల
విధానాల విషయంలో నేను రాజీ పడ అటువంటి నిర్ణయాలు ఎటువంటి నిర్ణయాలండి? అంటే 1 or 2 అని చెప్పగలరా? అంటే వివరాల్లోకి వెళ్ళక్కర్లా, ఇది సందర్భం సమయం కాదు. కొన్ని సందర్భాల్లో ఆయన రైట్, నేను తప్పు కూడా. అఫ్కోర్స్ సార్. ఎందుకంటే ఒక వరవడిలో పరిపాలన యంత్రాంగం ఉంటుంది. ఉదాహరణకి ఆయన విద్యుత్ రంగాన్ని గురించి మాట్లాడుతుంటే మేమంతానేమో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడం సాధ్యం కాదని నేను తెలియగాను. ఎందుకంటే విద్యుత్తుని మనం నిల్వ చేయలేము, ఇది వేరు మామూలు వస్తువులు లాంటిది కాదు, దానికి ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండాలి, ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో లేకపోతే జరగదని చెప్పి మేము ఒక సాంప్రదాయ పాత్రను వాదించేవాళ్ళం. ఆయన కామన్ సెన్స్తో, ఇంగిత జ్ఞానంతో జయప్రకాష్ గారు వంకాయలు ఉన్నాయి, మార్కెట్కి వెళ్తాం, 10 రూపాయలు రేటో 5 రూపాయల రేటు చెప్తాడు, మంచి రేటు, పుచ్చుందా చచ్చుందో చూసుకుని నాకు నచ్చింది కొనుక్కుంటాను. కరెంట్ కూడా అట్లా ఉండాలి, అంతేగాని ఏంటిదంతా అని చెప్పాను. అది సాధ్యంగా తినేవాళ్ళం. కానీ ఏదైతే ఆయన చెప్పారో తర్వాత యూరప్ దేశాల్లో జరిగింది, బ్రిటన్లో జరిగింది అదే ఇప్పుడు. అంటే ఒక రకంగా ఆయన పెద్దగా పుస్తకాలు అధ్యయనం చేయకపోయినా, డిగ్రీలు లేకపోయినా కూడా అపారమైన ఇంగిత జ్ఞానం, జీవితం నేర్పిన అనుభవం ఉన్న మనిషి. అంచేత ఈ కొన్ని సందర్భాల్లో అధికార యంత్రాంగం తప్పు ఉంది. సరే జయప్రకాష్ గారు, నేను ఈ సందర్భంలో ఒకటి, అంటే అది మిమ్మల్ని బాధ పెట్టచ్చేమో కానీ, నేను కొంతమంది లీడర్లతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎన్టీ రామారావు గారు దించి వేసినప్పుడు, అంటే 95 సెప్టెంబర్, అంటే ఆగస్టు 28 అనుకుంటా ఆయన దించేశారు, సబ్జెక్టు కరెక్షన్ 1 or 2 days అటు ఇటుగా. ఆ సందర్భంలో అసెంబ్లీని రద్దు చేయండి అని మీరు ఒక అడ్వైజ్ ఇచ్చారు, అది రాంగ్ అడ్వైజ్ అని కొంతమంది నాయకులు నాతో చెప్పారు. పేరు చాలా విచిత్రమైనది. అది వద్దని, అంటే ఈ మాట మొట్టమొదటిసారి బహుశా చెప్తున్నానేమో, అది వద్దని గట్టిగా వాదించి పోరాడినవాడిని నేను. పొరపాటు అని చెప్పి 2 గంటల సేపు ఆయనతో యుద్ధం చేసిన వాడిని. సో మీ ప్రమేయం లేదు, రద్దు చేయొద్దనడంలో ప్రమేయం ఉన్నది. రద్దు చేయొద్దన్నారు మీరు. చేయొద్దని గట్టిగా పోరాడమే కాదు, క్యాబినెట్ని బయట సమావేశపరిచి ఆయన కిందకు వచ్చే లోపల క్యాబినెట్ పిలిపించాను నేను. బయట కూర్చోబెట్టి నేను ఆయనతో, మీరు సమయాన్ని కోరండి, స్పీకర్ మీకు మెజారిటీ ఉందని రుజువు చేసుకోవడానికి అసెంబ్లీ అని చెప్పని క్యాబినెట్ రిజల్యూషన్ తీసుకోండి అని చెప్పాను నేను. అంటే కాదు, రద్దు చేయాలని చెప్పి అన్నారు ఆయన. అంటే నేను ప్రాణం వడ్డీ పోరాడాను. ఆయన అసలు మీరెవరు చెప్పడానికి నాకు అన్న స్థాయికి వచ్చింది. కానీ మీకు తెలుసా ఇది బయట, ఇది నేను ఫస్ట్ టైం భావం చాలా మంది ఇది వెంటనే ఫస్ట్ టైం. కానీ రాజకీయం తెలిసిన వాళ్ళు ఎవరు ఆ మాట అనుకోరు. ఎందుకంటే నిజంగా ఏం జరిగిందని కొంత అర్థమైన వాళ్ళు ఎవరు నాకు ఎందుకు నా దృష్టికి ఎవరు తీసుకురావాలి. ఎందుకంటే అందరికీ తెలుసు రద్దు చేయొద్దని పోరాడాలన్న సంగతి, ఇది పెద్ద రహస్యం కూడా లేదు. కంచేది ఎవరిని అనుకున్నారంటే పాపం వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అనుకోవాలి. అపోహ. అంటే నా దృష్టికి వచ్చింది, మిమ్మల్ని అడుగుతున్నాను దీనిలో అసలు, ఎందుకంటే కొంతమంది ఇల్లు అడ్వైజ్ చేశారు ఆయన్ని. సరే ఎవరు ఏంటో నాకు అనవసరం, అది మీరు ఎవరినైనా కనుక్కోవచ్చు. తర్వాత చాలా పుస్తకాలు వచ్చినాయి, ఒక్కచోట కూడా నేను రద్దు చేయమని సలహా ఇచ్చానన్నమాట ఒక్కళ్ళు కూడా ఇంతవరకు అనలేదు. అంటే అసాధ్యం. ఎందుకంటే అది అవాస్తవం కావటమే కాదు, దానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను నేను. మామూలు పోరాటం చేయలే ఆ రోజున. ఎంత నేను అవన్నీ పెదవి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మాట్లాడను. అది రాజకీయంగా చాలా సెట్ ది రికార్డ్ స్టేట్. అంటే మీరు అన్నట్టుగా ఎక్కడ మీ ప్రస్తావన అయితే లేదు, అంటే ఆన్ రికార్డు లేదు. కానీ కొన్ని ప్రైవేటు సంభాషణలో ఆ రోజు ఎన్టీ రామారావు గారికి అయితే తెలియక, పాపం వాళ్ళకి తెలియక ఏం జరిగిందో తెలియక, అది ఎట్టి పరిస్థితులను రద్దు చేయకూడదని గట్టిగా వాదించి, మామూలుగా వాదన చేయాల. అంత నాయకుడు ముఖ్యమంత్రితో అధికారం చేయాల్సిన వాదన కాదు అది. నేను చచ్చిన ఒప్పుకోనని చెప్పి కూర్చున్నాను. కానీ ఆయన పట్టు విడవకుండా అది బయటికి వెళ్ళిపోవటం, అది అట్లాగా సబ్సిక్వెంట్. తర్వాత ఏం జరిగిందో కూడా నేను బహుశా ఇప్పుడు చెప్పాల్సి, నేను ఇప్పటిదాకా నేను చెప్పలేదు, చెప్పదలుచుకోలేదు. చాలామంది తెలిసి ఉండొచ్చు. ఏ కారణం ఉన్నా కానీ ఒక పొరపాటు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే సార్, దానిలో ఆయన కూడా బహుశా కొంత తప్పుదారిని పట్టించారు. కేవలం ఆయనకి సలహా ఇచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఆయన కొన్ని హామీలు ఇచ్చామని చెప్పని ఆయన అనుకున్నారు. జాతీయ స్థాయి నుంచి హామీ వచ్చిందని నమ్మారు ఆయన. అది పొరపాటుని తేలింది. మీరు అంటే ఆయన పదవి దిగిపోయిన తర్వాత ఎంతకాలం ఉన్నారండి సర్వీస్లో? తర్వాత మీరు ఇంకొక ఏడాది ఉన్నాను. ఏడాది ఉన్నారా? ఏడాది తర్వాత స్వచ్ఛందంగా బయటికి, అంటే అది మిమ్మల్ని బాధించిందా ఆ ఇన్సిడెంట్ ఏమన్నా? ఇప్పుడు రాజ్యాంగ విలువలకు అపచారం జరిగితే అది ఎవరికైనా బాధిస్తుంది. అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. మన దేశ రాజకీయం ఎట్లా ఉంది, పరిపాలన ఎట్లా ఉంది అనేది
మరి పూర్తిగా అర్థం అప్పటికి చేసుకుంటున్నాం. మీకు చాలా సర్వీస్ ఉంది కదండి, అంటే మీరు ఆల్మోస్ట్ నేను అనుకోవటం చీఫ్ సెక్రటరీ అయి ఉండేవాళ్ళు మీరు కొనసాగుంటే. ఇంకొక 20 ఏళ్ళ సర్వీస్ ఉంది నాకు. అప్పటికి ఇంకొక 20 ఏళ్ళు. చాలా కఠినమైన నిర్ణయం కదా. దానికోసం నిర్ణయం తీసుకోవాలి. నేను ఈ సర్వీస్లో చేరిందే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బాగుపడడానికి చేతనైనంత చేయాలని చెప్పాను. ఎమర్జెన్సీ కాలంలో ఎమర్జెన్సీ బాగా వ్యతిరేకించినటువంటి వాళ్ళు అక్కడ నేను లక్షలాది మంది ఈ దేశంలో వ్యతిరేకించారు. చాలామంది జైళ్ళకి వెళ్ళారు. నేను అనామకుడిని కాబట్టి జైల్లో పెట్టలా. నాకు వెనకాల సంస్థాగత బలం ఇంకేం లేదు. వీడిని ఏం చేయాలో అర్థం కాల. గొంతూర్పి గట్టిగా ఎమర్జెన్సీ వ్యతిరేకించాను పబ్లిక్గాను. గుంటూరులో వైద్య విద్యార్థిగా ఉండగా నన్ను సర్వేలెన్స్లో పెట్టారు. ఆ రోజుల్లో నిఘా వేశారు. తర్వాత తెలిసింది నాకు, అప్పుడు ఆ సంగతి కూడా తెలియదు నాకు. కానీ ఎందుకో అనామకుడు కాబట్టి వాళ్ళకి ఈ దేశంలో మీ కులం ఏంటి, మీ వర్గం ఏంటి, మీరు ఎవరు తెలియకపోతే మేము చేయలేరు వాళ్ళు. మనకు ముందు అర్థం కావాలి మనిషి ఏంటి అని చెప్పాను. నేను ఈ మనిషి ఏమో తెలిసిన వాడిని కాదు, ఒక అనామకుడైన వైద్య విద్యార్థి. కాబట్టి జైల్లో పెట్టడానికి పెద్ద అవసరం కనిపించలేదు, లేకపోతే పెట్టుండేవాళ్ళం. నేను తీవ్రంగా వ్యతిరేకించాను. ఎమర్జెన్సీ మీద అప్పుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి ఇది ఉందా, ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఖచ్చితంగా ఆనాడు ప్రభావం ఉన్నది. ఎందుకంటే ఆనాడు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అపశృతుల్ని వ్యతిరేకిస్తూ ఆయన ఇచ్చిన పిలుపుకి మేమంతా స్పందించిన వాళ్ళం. ఎమర్జెన్సీ పోయాక ఎగిరి ఆనందంతో గంతులు వేసిన వాళ్ళం. ఆ తర్వాత నిరాశతో కుంగిపోయిన వాళ్ళం. ఓకే. జనతా ప్రభుత్వం. ఇప్పుడు సార్ మీరు సర్వీస్లో జాయిన్ అయింది ఐఏఎస్ 80లో. ఈ జనతా ప్రభుత్వం పతనం నుంచి నాకు మా నర్సులు చాలా ఆందోళన కలిగినప్పుడు అప్పుడు ఎవరో సజెస్ట్ చేశారు. అప్పుడు 79లో పరీక్ష రాశాను. 80లో చేరితే 79 పరీక్ష అనమాట. కాబట్టి జనతా ప్రభుత్వ పతనము నేను ఐఏఎస్ చేరడం ఏకకాలంలో జరిగింది. అదే కారణం. అలాంటే జనతా వచ్చినప్పుడు ఈ దేశంలో గాంధీ విప్లవం వచ్చింది, ప్రజాస్వామ్యం బాగుపడుతుందని బాగా నమ్మాను. చాలామంది, లక్షలాది మంది లాగానే. మరి ఏ కారణంగా ఎందుకో సరిగ్గా అర్థం కాకపోయినా కూడా అది జరగలేదు. మళ్ళీ పరిస్థితి గందరగోళం పడినప్పుడు చాలా అశాంతి, బోళంత అంతర్మథనం. అక్కడి నుంచి ఎవరో నాకు స్నేహితులు సూచించారు. మేమంతా విజయవాడలో హౌసర్జన్గా ఉండగా నేను మా మొట్టమొదటిసారిగా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.